పార్టీ, మనం ఒక పార్టీ. ఇప్పుడు లోకల్గా ఇప్పుడు పాణ్యం నియోజకవర్గం వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మేము ఒకసారి అయినాం. 3 సార్లు కొత్తగా డీలిమిటేషన్ అయిన తర్వాత ఈరోజు కర్నూలులో ఒక లీడరు, సీనియర్ లీడరు, 6 సార్లు ఎమ్మెల్యే, ఆయన పాణ్యంలో 2 సార్లు గెలిచాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ 2009లో మేము అడిగింది 2-3 ఇష్యూస్ ఎక్కువ అడుగుతలే, మిగతా అన్నీ చెప్పుకుంటే వాళ్ళు పర్సనల్గా చెప్పినవి, ఆయన ఫాలోయర్స్ దాన్ని చేసేది దండిగా ఉన్నాయి, అవన్నీ చెప్పడం లేదు. మేజర్గా పబ్లిక్కు ఉపయోగపడే చెప్తున్నా. 2009లో 139 సర్వే నంబరు జగన్నాథ్ గఢ్ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. సార్ ఆ పట్టాలకు జగనన్న కాలనీ అని జగనన్న గారు ఎంతో ప్రేమతో నా కాలనీ అని స్టేట్ వైడ్గా ప్రచారం చేస్తున్నారు. ఆడ కూడా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కట్టండి అని చెప్పి వాళ్ళ ద్వారా అడిగిస్తే ఎంఆర్ఓని అడిగితే ఆ స్థలం లేదు, ఆ సర్వే నెంబర్ అనేది ఆఫీసులో కనపడడం లేదు, మ్యాప్ అనేది లేదు అని చెప్పడం జరుగుతుంది. నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా ఉండి పట్టాలు ఇచ్చిన దాన్ని ఈరోజు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నావు తిరిగి, దాన్ని ఎందుకు నువ్వు ఆ స్థలం చూపించి వాళ్ళకి ఎవరికైతే పట్టా ఇచ్చినావు వాళ్ళకి ఎందుకు ఇల్లు కట్టేయలేకపోయినావు? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారు అదే పని జగనన్న కాలనీ అని ఆయన ఊరూరెంటబడి లేని స్థలాల ముందు మనం నోటు తీసుకున్న ప్రయత్నం చేసి కట్టించే ప్రయత్నం చేస్తుంటే నువ్వు పట్టాలు ఇచ్చిన దాన్ని కూడా ఈరోజు కాలనీ ఆ స్థలమే చూపించలేకపోతే అధికారం పట్టి మరి ఇప్పుడు దాన్ని అడిగితే దానికి సమాధానం లేదు. 789 సర్వే నంబరు లక్ష్మీపురం లెవెల్ ఎప్పుడో దాదాపు 2006లో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇప్పుడు ఉండేదంట. అప్పుడు ఉద్యోగంలో ఉన్నారు, 150, 200, 300 నెలలకు కంతులు కట్టుకొని ఫ్లాట్లు కొన్నోళ్ళు. దస్తగిరి అనే వ్యక్తి భూపాలరెడ్డి బామ్మాడిని అని చెప్పి ఆ స్థలంలో పోయి ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని క్రియేట్ చేశారు. వీళ్ళు పోయి భూపాలరెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసినారు ఎమ్మెల్యే గారిని. మా దగ్గరికి వస్తే కూడా పోయి కలుపుకోండి అని చెప్పినాం. మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే వాళ్ళకి నచ్చిందంటే ఇచ్చేయండి అన్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చింది జరిగింది. మాకైతే మా కష్టార్జితం మేము తెలుసుకున్నాం, మా వారసులకు ఇచ్చుకున్నాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఈరోజు 789 ఎంఆర్ఓలకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇది చేసినాం. మనం మేము ప్రెస్ మీట్కి వాళ్ళే బాధ్యతలు వచ్చి మాకు ఈ విధంగా పలానా వాళ్ళు దస్తగిరి రెడ్డి అంటే దస్తగిరి రెడ్డి ఎవరు నా బామ్మడిది నాకు తెలియదు అంటారు. అందరు కనపడిన వాళ్ళు నా బామ్మడిది అని చెప్పుకుంటారు. మళ్ళీ ఈరోజు దస్తగిరి రెడ్డి పెట్టి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఎన్ని కబ్జాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఎన్ని చేస్తున్నాడు. ఈరోజు దాన్ని క్లియర్ చేయి అంటే దాని గురించి ఆలోచన లేకుండా నిరూపణ లేదంటే ఇట్లా వాళ్ళు దస్తగిరి రెడ్డి అని బామ్మడిదే కాదు అనుకున్నాం. మొన్న అంత రీసెంట్గా నా డ్రీమ్ నాగరాజు గారు అడిగారు, పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఇసుక మాఫియా జరుగుతోంది, మీ డిప్యూటీ మేయర్ భర్త శ్రీధర్ రెడ్డి అని. శ్రీధర్ రెడ్డి ఆయన ఎవరు నాకు తెలియదు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి బంధువులు ఉండొచ్చు అంటారు. ఒక డిప్యూటీ మేయరు పాణ్యం నియోజకవర్గం ఒక వార్డులో తెలిసిన భర్త కూడా తెలియదంటే ఎమ్మెల్యేగా నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? ప్రజలను ఎంత అవగాహన అవుతుంది? సీనియర్ ఎమ్మెల్యేవు, నీకు నాకు గౌరవం ఉంది. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఒక మాట మాట్లాడి పక్కన ఈరోజు శ్రీధర్ రెడ్డి కూర్చో మాట్లాడినాను నిన్ననో మొన్న ప్రెస్ మీట్ పెట్టావు. శ్రీధర్ రెడ్డి మీ పక్కన ఉన్నాడు కదా, ఇదే 2 నెలల కింద శ్రీధర్ రెడ్డి అంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు. కోట్ల లక్షకు బంధువు అయ్యేదాకా నాకు తెలియదు అన్నావు అంటే నాకు నిజం ఎవరిది? నువ్వు అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావు ప్రజలు గమనించారు కదా. ఈరోజు కుందు నది అంటే ఎప్పుడు ఇసుక దోకూడదని ఆ గ్రామాల్లో కమిటీలు ఉన్నాయి. ఏ రోజు రాత్రి ట్రిప్పర్లు ట్రాక్టర్లు తోలుతూనే ఉన్నాయి కదా ప్రతిరోజు. దానివల్ల లక్ష్మీపురంలో మొన్న కుందు నీళ్ళు తాగుతారు వాళ్ళు. ఆడ ఎక్కువ భాగము చెన్న ఊళ్ళో తీసుకొని నీళ్ళు తాగుతారు. నీళ్ళు కాదు, మీరు చేసిన పొరపాటు వల్ల నీళ్ళు కలుషితమయ్యో అందులో పేదలు 78 మంది, 120 మంది పైన హాస్పిటల్ చేరినారు, 120 మంది పైన హాస్పిటల్ చేరినారు. ఇవన్నీ ఎవరికి? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికార పార్టీలో ఉన్నావు, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకోలేవా? మమ్మల్ని ఆరోపణ చేసినావు అంటున్నారు. ఉన్నాయి, పర్సనల్గా ఉన్నాయి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాణ్యం నియోజకవర్గానికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, మేము 2 సార్లు ఎమ్మెల్యే. మాకంటే ముందు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు? ఎవరికైనా కానీ కబ్జా చేసిన పేరుందా? ఒకవేళ కబ్జా చేసినట్లు మీరు చెప్తే ఎన్నో అంటే చేయకూడని పనులన్నీ చేశారని మీరు చెప్తే మరి ప్రజలు మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? నేను 2 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్తున్నాను కదా. ఒకటి కిషాన్, ఈరోజు లోకల్ ఉన్న లీడర్లను చూసి ఓటేయడం లేదు జనం. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు చూసి వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి జనాలు ఓటేస్తున్నారు తప్ప నన్ను విషయంలో ఎవరికే కానీ నేను ఒక్కరినంటలేను. ఓ సైడ్ పార్టీ లీడర్లు ఇచ్చే హామీలను బట్టి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు, దాంట్లో 85% వాళ్ళది, 15% లోకల్గా మన వర్తులు, మనకునే విలువలు, మనకునే వంచుతానే, మనకునేది దాని ప్రకారం ఉంటుంది. రాజకీయం అన్నాక అందరికీ గెలిపోవడం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అన్ని గెలిచింది ఏం లేదు. 2 సార్లు ఆయన ఓడిపోయినాడు కదా. గతంలో ఒకసారి భారత మీద ఓడిపోయినాడు, మొన్న 2వ మన మీద కూడా ఓడిపోయినాడు కదా. రాజకీయం అన్నాక గెలిపోవడం ఉంటాయి. పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు బ్యాంక్ ప్రజలు వేస్తారు. కానీ నేను వాళ్ళకంటే దానకరణలాగా నాకే చేసినారు అనుకుంటే. నిత్యం దేవుని నమ్మే వ్యక్తి, ఎప్పుడు కూడా నిష్ఠతో పూజలు చేసేటటువంటి వ్యక్తి, నేను అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకేముంది? ఎక్కడైనా కూడా ఆధారాలు తీసుకొని వచ్చి నిరూపిస్తే ఆ ప్రాపర్టీ మీకే ఇస్తానని చెప్పేసి మొన్న కూడా